మామ్ అండ్ డాటర్ డే అన్నమాట. మేము ఇద్దరమే ఉన్నాం ఇంట్లో. బోత్ ఏంటది సల్ఫేట్ ఫ్రీ, పారాబెన్ ఫ్రీ, డై ఫ్రీ, థాలెట్ ఫ్రీ. సో హై ఫ్లేమ్లో స్టార్ట్ చేసుకుంటున్నాను. మిరప్పొడి వెయ్యి హే ఇలా ఇలా డాల్ హే కానీ ఇది యాక్చువల్లీ పెసల్ స్ప్రౌట్సే. ఐరన్ కడాయిలో చేయడం వల్ల ఆ కలర్ వచ్చింది. ఓ ఇద్దరు ఒకే పెయింట్ వేసుకున్నారా? సో ఇక్కడ మాక్సిమం ఎంతసేపు హర్షి చెప్పు? 5-10 minutes అంతకు మించి. చూడు వెనకాల చూడు. ఓ మై గాడ్, ఇటు సైడ్ ఇట్లుంది అండ్ ఇటు సైడ్ చూడండి ఎంత క్లియర్గా ఉందో. విండో షాపింగ్ తిన్నది అరక్క వెళ్తున్నాం ఆఫ్టర్ లంచ్ వాక్. రాత్రి అయితే లిటరల్గా 2కి పడుకున్నామండి. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినలాస్. సో ఇక్కడైతే లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను. చపాతీలు నాకు హర్షితాకు మాత్రమే. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఆయిల్ నెయ్యి యూజ్ చేస్తాం మేము చపాతీలకి. ఓకే ఎలాగరా హర్షి? నేను ఎడిటింగ్లో లేపాలైతే. నువ్వు నాకు పెడుతున్నావా హర్షి? అంత వద్దు, సగం చాలమ్మా. అప్పా తిను బాగా తినాలి. ఒక మెట్టు పైకి ఎక్కేసేవరా నువ్వు? థ్యాంక్ యూ. అది July 4th డే అన్నమాట. చాలా మందికి తెలిసి ఉంటుంది మీలో. July 4th అనేది అమెరికాలో ఇండిపెండెన్స్ డే అన్నమాట. హాలిడే వచ్చింది మాకు ఆ రోజు. అండ్ అవాళ ఎర్లీ మార్నింగ్ 3:34 అలాగా మురారి అండ్ వాళ్ళ నాన్న అయితే ఫ్లై అవుతున్నారండి వేరే చోటకి, అవుట్ ఆఫ్ టౌన్ అన్నమాట. ఫర్ 2 days మేమిద్దరమే ఉండబోతున్నాము. యాక్చువల్ గా లంచ్ అయితే ప్రతి సింపుల్. హర్షి చపాతీలు కావాలనింది, అన్నం వద్దని. సో అందుకని చపాతీలు విత్ పొటాటో కర్రీ చేశాను అనమాట. మొన్నే కదా వెళ్ళొచ్చావురా మీ కజిన్స్ వచ్చినప్పుడు. షాపింగ్ ఇస్ అన్ ఆర్ట్. ఈరోజు ఓన్లీ విండో షాపింగ్. తిన్నది అరక్క వెళ్తున్నాం ఆఫ్టర్ లంచ్ వాక్. ఓకే యా, ఓకే అలాగా ఏదో తిరగాలని వెళ్ళడం అంతే. ఓకే సో ఇవాళ మామ్ అండ్ డాటర్ డే అన్నమాట. మేము ఇద్దరమే ఉన్నాం ఇంట్లో. పైగా July 4th, అందుకే లంచ్ చేసేసి ఊరికే అలాగా షాపింగ్ లాగా వెళ్దాము మాల్ కి అని. జస్ట్ టార్గెట్ అండ్ కోల్స్ అంతే కదరా, నథింగ్ ఎల్స్ రైట్? అదే దగ్గర కాబట్టి ఊరికే జస్ట్ చుమ్మా. అండ్ డాడ్ అండ్ సన్ బయట వెళ్ళారు వాళ్ళిద్దరు. మురారి వాళ్ళ నాన్న అదే అవుట్ ఆఫ్ టౌన్ అన్నమాట. ఇవాళ పొద్దున ఫ్లై అయ్యారు 4 AM కదా. లేచి మళ్ళీ తర్వాత పడుకున్నా. హ్యాడ్ ఎ నైస్ న్యాప్ ఆఫ్టర్ దట్. సో ఇవాళ పొద్దున 4 AM కల్లా ఫ్లై అయ్యారు. సో ఇంకా ఎక్కడికి వెళ్ళారు ఏంటి అన్నవి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కొంచెం ఎంత క్రియేట్ చేయడానికి అంతే, నాట్ లైక్ ఏ సస్పెన్స్. చూద్దాం టార్గెట్ లో ఏమన్నా ఉంటాయో డీల్స్. టార్గెట్ అసలు ఓపెన్ ఉంటుందా ఈరోజు? చూడాలి. కాస్కో అయితే క్లోజ్డ్. టార్గెట్ ఓపెన్ ఉంటుంది అనుకుంటున్నాము. లేదు చూడాలి మరి. టార్గెట్, కోల్స్, ఇంకా కుదిరితే ఏదన్నా ఒకటి. డిపెండ్స్ అవి ఓపెన్ అయింది. ఓకే ఓకే సీ దేర్. సో ఫస్ట్ స్టాప్ గా టార్గెట్కి వచ్చాము. సో ఇక్కడ మాక్సిమం ఎంతసేపు హర్షి చెప్పు? 5-10 minutes అంతకు మించి. యా ఓకే. ఫస్ట్ అయితే పికప్ చేసుకోవాలి, అందుకని వచ్చాము. ఆన్లైన్ పికప్ ఉంది, అది పిక్ చేసుకున్న తర్వాత అందుకనే వచ్చింది మెయిన్ టార్గెట్కి. ఇక్కడ కాసేపు అలాగా విండో షాపింగ్ చేసి తర్వాత కోల్స్కి వెళ్దామని. ఓకే ఓకే ఫస్ట్ పికప్ చేసుకున్నాం. బట్ ఆన్లైన్ ఆర్డర్ ఉంటే ఫస్ట్ పికప్ చేసుకుంటున్నాము. కార్ట్ తీసుకుందాం. పెట్టేసాయి ఇక్కడ. అరే వెట్టుగా ఉంది, ఇది కూడా వెట్టుగానే ఉంది. ఓకే ఇది కొంచెం వెట్టుగా ఉంది లోపల, ఇక్కడ ఓకే అనుకుంటా. లెట్స్ గో వెళ్దాం. హర్షి అయితే యూత్ సెక్షన్లోకి వెళ్ళింది. ఫస్ట్ వెళ్ళంగానే అక్కడికే వెళ్తుంది ఏమన్నా ఉన్నాయేమో అని. ఇప్పుడు కరెక్ట్గా మినిట్స్లో ఫినిష్ చేసాము. ఆర్డర్ పిక్ చేసుకున్నాము, ఆన్లైన్ ఆర్డర్. దెన్ ఇప్పుడు కోల్స్కి వెళ్దామా? ఓకే రా. సో ఇప్పుడైతే కోల్స్కి వచ్చాము.
ఇక్కడ 20 minutes. ఇక్కడ 20 ఎందుకు రా హర్ష, అక్కడ 5 minutes, ఇక్కడ 20 minutes. అంటే జస్ట్ లైక్ దట్. నువ్వు చాలా కాలం తర్వాత వస్తున్నావు కదా. ఐ నో. ఏమన్నా ఉంటేనే మ్యాక్సిమం నో బయింగ్, ఓన్లీ విండో షాపింగ్, అన్లెస్ అదర్వైజ్ వి లైక్ ఇట్ వెరీ మచ్. ఓకే అటు సైడ్. ఓకే హర్షి ఇక్కడ కూడా 5 minutes. అంత పెద్దగా లేదు అసలు. July 4th అని డీల్సే లేవు అసలు. ఆన్లైన్లో ఉన్నట్టున్నాయి, బట్ $10 or $50 ఉంది ఎవరికన్నా కావాలంటే. బట్ యాజ్ సచ్ మామూలుగానే ఉంది, పెద్ద ఎక్స్ట్రాడినరీ ఉంది. సో అక్కడే ఉన్న సెఫోరా సెక్షన్లోకి అయితే వెళ్తున్నాము. ఓకే కోల్స్ అయిపోయింది. ఇంకా కోల్స్ తర్వాత క్విక్ స్టాప్ ఓవర్ ఐబ్రోస్ చేసుకున్నాం ఇద్దరము. హర్షిది నాది నేకెడ్గా తెలుస్తుంది నాకు ఐబ్రోస్. ఇప్పుడు వాల్మార్ట్కి వెళ్తున్నాము. But first we're gonna get gas. గ్యాస్ పట్టుకుని, ఎందుకంటే 3 miles ఉంది కరెక్ట్గా. అఫ్ కోర్స్ గ్యాస్ ఇంకా నెక్స్ట్ మినిట్లో వస్తుందిలేండి. గ్యాస్ పట్టించేసుకొని ఇంకా అక్కడి నుంచి వాల్మార్ట్లో కొన్ని నెససరీ థింగ్స్ బై చేయాలి. మీరే చూస్తారు. ఓకే సీ బాయ్. సో గ్యాస్ స్టేషన్కి వచ్చేసాము. యూడిఎఫ్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ గ్యాస్ పట్టించుకున్నాము. Hey guys, so Amma ippudu gas pedutundi and I will show you. Ma JK, she can't hear me. Take a detour, okay. I'll go into the సో ఇది and ఇది కూడా కదా. బోత్ ఏంటది, సల్ఫేట్ ఫ్రీ, పారాబెన్ ఫ్రీ, డై ఫ్రీ, థాలేట్ ఫ్రీ. మామూలుగా అయితే మనం సో ఇది తీసుకుంటాం మామూలుగా, ఇది విచ్ ఈజ్ ఓన్లీ సల్ఫేట్ ఫ్రీ. ఓకే సో టుడే వీఆర్ బయింగ్ దిస్. దాని వెళ్దాం. మోర్ దెన్ మనం చాలా రేర్గా వస్తుంది. మనకు కావాల్సింది దొరకలేదు. అవును, వద్దనుకునింది తీసుకున్నావా నేటివ్. ఇది కంది గింజలతో కలిపేసావా? స్ప్రౌట్స్ది మధ్యాహ్నం ఇది ఉంది కదా పొటాటో, దాంతో కలిపారా? ఫ్రిడ్జ్లో ఉన్నాను, కంది గింజలు కూర కూడా తెస్తాను నేను. అది కూడా కలిపి తినేద్దాం. కలర్ కొంచెం తేడాగా ఉంది కానీ ఇది యాక్చువల్లీ పెసల్ స్ప్రౌట్సే. ఐరన్ కడాయిలో చేయడం వల్ల ఆ కలర్ వచ్చింది. టేస్ట్ ఎలా ఉందో చెప్పు. ఎక్కువ కుక్ చేయాలి, స్ప్రౌట్స్ కదా. కంచిగా ఉంది కదా స్ప్రౌట్స్. సో డిన్నర్ కూడా చపాతీలే తిన్నామన్నమాట. మధ్యాహ్నంది మిగిలిపోయిన పొటాటో కర్రీ ఉంటే దానికే స్ప్రౌట్స్ యాడ్ చేసి కూర ఏదో చేశాను. హెల్దీ చాయిసే కదా. ఇద్దరు ఒకే ప్యాంట్ వేసుకున్నారా? ఇద్దరు ఒకే ప్యాంట్ వేసుకున్నాం యాక్సిడెంటల్గా. హోప్ఫుల్లీ ఇట్ విల్ నాట్ రైన్ నాన్న. I think it will. Yeah. ఓకే అబ్బా మేము వాకింగ్కి వచ్చాము. And then it rained really bad. Cats and dogs అంటారు మీరు. It's raining cats. భయంకరంగా వస్తే ఇంకా వేరే వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో వాళ్ళు షెల్టర్ ఇచ్చారు. ఐ మీన్ గరాజ్లో ఒక 10-15 నిమిషాలు ఉండేసి మళ్ళీ ఇప్పుడు బ్యాక్ టు ఇంటికి బయలుదేరుతున్నాము. చూడండి ఇలాగా డబ్బులు మళ్ళీ పడుతుందేమో అని. ఎగ్జాక్ట్లీ. సో అందుకే రిటర్న్ మళ్ళీ వెళ్ళిపోతున్నాం ఇంటికి. స్పీడ్ వాకింగ్ మామూలు కూడా కాదు. హౌ ఇట్ లుక్స్ నౌ. It's very pretty. కదా అక్కడ క్లియర్ స్కై ఉంది, ఇడంతా మబ్బులు చూడు. ఓ మై గాడ్, ఇటు సైడ్ ఇట్లా ఉంది అండ్ ఇటు సైడ్ చూడండి ఎంత క్లియర్గా ఉందో.
స్ట్రేంజ్గా ఉంది, అందుకే ఎందుకు వచ్చిన గొడవ అని ఇంటికి బయలుదేరేసాము. మళ్ళీ ఎందుకు స్ట్రక్ అయిపోతే కష్టం అని. లైట్ సైడ్ వర్సెస్ డార్క్ సైడ్. యా కదా. సో ఆఫ్టర్ డిన్నర్ వాకింగ్కి వెళ్తే ఇలా ఉందన్నమాట వెదరు. వాళ్ళంతా థండర్ స్టార్మ్సే మాకు. హే హర్షిత్, మన మొహాలు హార్డ్లీ కనిపిస్తున్నాయి నాన్న. ఇది ఇంకా నెక్స్ట్ డే అన్నమాట. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్, అది గుడ్ ఆఫ్టర్నూన్. స్టిల్ మార్నింగ్. యా 12 ఆల్మోస్ట్ ఇంకా 5 minutesలో 12 అయిపోతుంది. సో ఈరోజు డే 2 అనమాట. మేము ఇద్దరమే లంచ్కి బయట వెళ్తున్నాము. యాక్చువల్లీ డిన్నర్కి వెళ్దాం అనుకున్నాం కదా, కానీ అనుకోని పరిస్థితుల్లో నాకు వర్క్ ఉండడం వల్ల అన్ఎక్స్పెక్టెడ్ కాల్స్, లంచ్ చేయలేకపోయాను. చేద్దాం అనుకొని స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్ ఎగ్ ఫ్రైడ్ రైస్ మొత్తం ప్రిపేర్ చేసి కూడా పెట్టాను, కానీ కాల్స్ వల్ల చేయలేకపోయాను. సో అందుకని లంచ్కి హర్షి వాలంటీర్కి వెళ్ళాలి. సో లంచ్ బయట తినేసి పనేరా కదా మన ఆస్థాన రెస్టారెంట్. సో పనేరాలో తినేసి అటు నుంచి అట్టే హర్షిని వాలంటీర్లో డ్రాప్ చేస్తాను. తర్వాత నైట్కి చేసుకుంటాను డిన్నర్కి. ఎగ్ ఫ్రైడ్ రైసా వెజ్ ఫ్రైడ్ రైస్ చేసేనా? ఓకేనా? ఓకే. యా, హౌ ఇస్ సో ఫార్ హర్షి? 2 days ఓన్లీ. It's kind of like empty, but it's nice. కానీ ఓన్లీ యాజ్ కొత్తగా ఉంది కదా, ఎప్పుడు లేమే కదా మన ఇద్దరమే, ఎప్పుడు లేవు. మన ముగ్గురు నాన్న ఆఫీస్కి ఏదన్నా క్యాంప్కి వెళ్ళినప్పుడు మన ఇద్దరం ఇదే ఫస్ట్. బట్ ఇట్స్ నైస్. రాత్రి అయితే లిటరల్గా 2కి పడుకున్నామండి. 1:45 వెబ్ సిరీస్ చూస్తున్నాము. బాగుంది కదా సిరీస్. ఒక్కొక్క ఎపిసోడ్ 1 hour. అది ఇప్పటి వరకు 2 చూసాం అన్నమాట. ఇవాళ కూడా 1-2 చూస్తాము, మిగిలింది తర్వాత కంటిన్యూ చేస్తాం వీకెండ్ ఇప్పుడు కదా. ఓకే, సో ఇప్పుడైతే నేరుగా పనేరాకి వెళ్ళిపోతున్నాము. లెట్స్ సీ. చేస్తే వర్షం అయితే మాకు 2 daysగా థండర్ స్టార్మ్స్. It's like really bad వెదర్. 2 రోజులుగా వర్షం చూసి 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 విసుగు వచ్చేసింది కదరా. క్రేవింగ్ ఫర్ సన్నీ వెదర్. We're finally here to Panera. సో ఫాస్ట్గా తినేసి వాలంటీర్కి వెళ్ళిపోవచ్చు. అవును. నేను ఆర్డర్ చేసేస్తాను. ఏ హర్షి, ఎలా ఉంది నువ్వు పనిచేసే ప్లేస్లో లంచ్ తినడం? ఇంట్రెస్టింగ్. వాటర్ ఫిల్ చేసుకున్నాము. కప్స్ ఇస్తారు వాళ్ళు. హలో, థ్యాంక్ యూ. లాస్ట్ టైం కూడా ఇక్కడే కూర్చున్నట్టు గుర్తు. మధ్యలో కూర్చున్నాం లాస్ట్ టైం. సరే నువ్వు ఇక్కడ ఉంటాను, నేను తెచ్చేస్తాను మిగిలినవి సూప్స్. కూర్చో బంగారు. అమ్మయ్యా, ఓకే. బాగుంది కదా. అవర్ ఫేవరెట్ చిపోట్లీ చికెన్ అవకాడో మెల్ట్. అలాగా అన్ఎక్స్పెక్టెడ్గా లంచ్కి పనేరాకి వెళ్ళాము. యాక్చువల్లీ అయితే డిన్నర్ ప్లాన్ ఉంది మాకు, ఇందాకే నేను చెప్పినట్టు, కానీ వర్క్ వల్ల ఇలాగా లంచ్కి వెళ్ళాల్సి వచ్చింది. సో పనేరాకి వెళ్తే మాది ఎప్పుడు ఒకటే స్టాండర్డ్ మెనూ ఉంటుంది. మీరు ఇందాక చూసారు కదా, చిపోట్లే చికెన్ అవకాడో మెల్ట్ అండ్ టొమాటో సూప్ అండ్ బ్రోకోలీ చెడ్డార్ సూప్ అనమాట. వ్యూ బాగుంది కదా. వర్షం పడతా అంటే సూప్ తాగుతా అంటే భలే ఉంది నాన్న, ఫీలే వేరు కదా. లంచ్ అయ్యాక ఇంకా హర్షిని వాలంటీర్లో డ్రాప్ చేయడానికి బయలుదేరుతున్నాను. అలాగా హర్షిని వాలంటీర్లో డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళాను అనమాట. ఇంకా ఈవినింగ్ ఇది. ఏరా హర్షి, డన్. ఓకే, 5:15, 5 minutes. So how was it? It was nice as usual. ఒక్క కారు కూడా లేదురా. Because it's 5 on a Friday కదా, ఎవరు ఉండరు. వాళ్ళు 9:30కి వస్తారు.
వాళ్ళకి 6 కంట ఫ్లైట్. 6 a.m. 6 AM ఇంటికి వచ్చాక 9:30 అవుతుంది. 8:30కి దిగుతారు. ఇంటికి వచ్చాక 9 or 9:30 అవుతుంది. అప్పుడు వాలంటీర్లో ఉంటారు. I have to wake up early. Oh, you also have to wake up early on Saturday. Okay. Oh, that's so good. It's not good. That's good. But you take calls. ఇంత కష్టపడి వాలంటీర్ చేస్తున్నారు. I know, right? Oh my god, guys, ఇక్కడ చూడండి clothes ఎలా ఉన్నాయో. ఎండ ఉంది, వాన పడుతుంది, మబ్బులు చూడు ఎలా ఉన్నాయో. Wow. సో ఇంకా నెక్స్ట్ మీరు చూసేది డిన్నర్ ప్రిపరేషన్స్ అనమాట. అది కూడా హర్షీకి ఇష్టమైన స్పెషల్ డిన్నర్ ప్రిపరేషను. సో డిన్నర్కి పనీర్ స్టిర్ ఫ్రై లాగా చేద్దామని, మొరార్లెస్ లా కబాబు బట్ విత్ నాట్ స్క్వేర్. సో ఫస్ట్ మ్యారినేట్ చేద్దామని పనీర్ పీసెస్ తీసుకున్నాను ఇలాగా. సో వాష్ చేశాను ఈ పీసెస్. ఇప్పుడు వీటికి ఆనియన్ అండ్ క్యాప్సికమ్ కూడా యాడ్ చేద్దామని. సో ఆనియన్ క్యూబ్స్ లాగా కూడా వేసాను. దీంతోపాటు ఇది మా తోట క్యాప్సికము, ఇది కూడా వాష్ చేసి కట్ చేసుకుంటాను. సో క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాను. మేబీ పెద్ద గిన్నె తీసుకోవాలనుకుంటే ఇది సరిపోదు అనుకుంటున్నా. సో ఇందులో ట్రాన్స్ఫర్ చేసేద్దాం. సో మ్యారినేషన్కి I'm gonna help mummy. ఇప్పుడు ఏం వేయాలి? పసుపు వేయాలరా, కొంచెమే వేయి. This much? అది చాలా కొంచెం ఇంకొంచెం ఇలా 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 మళ్ళీ కలిపేటప్పుడు కూడా పని తగ్గుతుంది. Yeah, yes. ఓకే. Yeah, okay. Yeah. And then मिर्च वही है या ఇలా ఇలా డాల్ హే. అంత అలా వేసారా మళ్ళీ అలాగ మిక్స్ చేస్తాము. ఓకే, ఇంకా వేయాలి, ఇంకా ఒక ఫుల్ స్పూన్ వేసి, ఎందుకంటే కారం బాగా ఉండాలి. యా This panda didn't get any. యా Oh yeah, okay. పోన్లే, దాంతోనే వేసే, నీకు ఈజీలే. ఓకే, ఒక ఫుల్ స్పూన్ వేసే. యా యా దట్స్ గుడ్, అదే ఎక్స్పీరియన్స్ కదా. Yeah. ధనియాల పొడి వేసేసాను అన్న. ఓకే ఓకే. యా యా అంత చాలు. చాలు. నిమ్మకాయ తెస్తాను ఉండు. స్క్వీజింగ్ చేయి, గట్టిగా నొక్కాలి, సరిపోదు. ఇలా ఇలాగా మొత్తం. This is highly sad. దట్స్ ఓకే, నన్ను అలవాట్లేదు కదా, దట్స్ ఫైన్. సో కసూరి మేతి వేయాలి ఉండు. This kind of looks like. ఇదే మరి ఏ ఆలోచనలు వస్తాయిరా. ఇంకా కొంచెం తీసుకో. ఓకే చాలు. సో ఇప్పుడు దాన్ని మిక్స్ చేయను. ఏమైనా లైక్ స్పూన్ ఏమైనా అది అక్కడ ఉంది చూడక్క. మిక్స్ చేయి, ఇట్లా మిక్స్ చేయాలి నాన్న. నేను చూపిస్తాను. ఇలాగా అఫ్కోర్స్ ప్రాక్టీస్ వస్తుంది అది. మిక్స్ చేసేట్టు. ఇట్స్ ఆల్వేస్ ఫన్ టు కుక్ విత్ హర్షి అనమాట. చాలా ఫన్గా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే స్ట్రెస్ బస్టరు. ఐ థింక్ గుడ్. అలాగే వదిలేద్దాం కాసేపు. లోపల ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేస్తాను. ఓకేనా? తీసేసి. ఓ గరం మసాలా మర్చిపోయావురా. యా ఓకే, నౌ డంప్. డంప్ చేసి అంత అవసరం లేదు, ఇంకొంచెం వేస్తే చాలు. ఎక్కువ ఎందుకు గరం మసాలా? ఇట్స్ ఫైన్, the more the better. వద్దు, బాగోదు నాన్న, బిట్టర్ ఉంటుంది, అవసరం లేదు గరం మసాలా ఎక్కువ మనకి. ఇదేమన్నా బిర్యానీనా? చాలే. ఓకే, మిక్స్ చేసి ఇప్పుడైతే. ఓకే. సో ఇక్కడ అన్నం చేసేసుకున్నాను బాస్మతి రైస్తో ఎగ్ ఫ్రైడ్ రైస్కి. ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉన్న వెజ్జీస్తో సింపుల్గా కానిచ్చేస్తున్నానండి. ఆనియన్ షాలెట్స్ ఉన్నాయి, స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి. ఆల్సో క్యారెట్లు చాప్ చేసుకున్నాను అండ్ పచ్చిమిర్చి, ఇవే వాడాను బేసిక్గా. సో హై ఫ్లేమ్లో స్టార్ట్ చేసుకుంటున్నాను. మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ని ఇలాగా టిక్కా లాగా ఫ్రై చేస్తున్నానండి. వీ కెన్ కాల్ యాజ్ స్టిర్ ఫ్రై, సాటెడ్ ఆర్ గ్రిల్డ్, వాట్ ఎవర్, బట్ పాన్లో చేస్తున్నాను.
ప్యారలల్‌గా ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా చేస్తున్నాను. నేనిక్కడ ప్రాసెస్ చెప్పట్లేదండి. ఎందుకంటే కంప్లీట్ ఇంగ్రీడియెంట్స్ అయితే ఏం వాడలేదు. సో, బేసిక్ వాటితో కానిచ్చేస్తున్నాను. సోయా సాస్, వెనిగరే యాడ్ చేశాను. అండ్ చిల్లీ సాస్ ఏం లేదండి ఇంట్లో. సో, అందుకనే గ్రీన్ చిల్లీస్ యాడ్ చేశాను ఇన్‌స్టెడ్ ఆఫ్. ఆల్సో పెప్పర్ స్ప్రింకిల్ చేసుకున్నాను ఫ్లేవర్ కోసం. అండ్ స్క్రాంబుల్డ్ ఆర్ సాటెడ్ ఎగ్‌ని ఇలాగా యాడ్ చేశాను. లాస్ట్‌లో ఏసి ఒక క్విక్ మిక్స్ ఇచ్చేసానన్నమాట. బౌల్‌లో తిందాము అని అనుకున్నాము. ఎందుకంటే టీవీ చూస్తా కూర్చొని తినొచ్చని సోఫాలో. ఫర్ బింజ్ వాచింగ్ నెట్‌ఫ్లిక్స్. సో, బింజ్ వాచింగ్ కోసం. ఓకే. చాలనుకుంటున్నాను. మళ్ళీ పెట్టుకోవచ్చులే కావాలంటే. ఓకే. పర్ఫెక్ట్. లెట్స్ గో. ఇంకా ముందు రోజు ఒక వెబ్ సిరీస్ స్టార్ట్ చేశాం కదండీ! 'ఫూల్ మీ వన్స్' అనేది. ఇంకా అది కంప్లీట్ చేస్తున్నాము. యూకే బేస్డ్ థ్రిల్లర్ సిరీస్ అన్నమాట. మాకైతే నచ్చింది. సో, దట్ వాస్ అవర్ మామ్ అండ్ డాటర్ టైమ్ 2 days వ్లాగ్. మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటా. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్. లెట్ మీ నో యువర్ ఫీడ్‌బ్యాక్ త్రూ కామెంట్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.